గుండు కడితే చక్కగా అవుతుందా? పాకిస్తాన్ వాళ్ళ ముచ్చట కూడా గంతేనాయి. ఎన్ని మంచి మాటలన్నా చెప్పు, ఎంతన్నా షోలెడు పెట్టు, మళ్ళా దులుపుకొని అవే మురికి పనులు చేసుడు వాళ్ళకు అలవాటే కదా. మనం టెర్రరిస్టు గాళ్ళని లేకుండా చేస్తందుకు పోరాటం చేస్తుంటే వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు టెర్రరిస్టు గాళ్ళను మందలిస్తందుకు ఆరాట పడుతుండ్రు. మా బుద్ధి గుంటనక్క బుద్ధే అని మళ్ళోసారి నిరూపించుకుంది పాకిస్తాన్ లా టెర్రరిజం లేకుండా చేస్తందుకు మనం సాయం చేస్తుంటే వాళ్ళు చేయలేని పని మనం చేసి వాళ్ళ ఖర్చు తప్పిస్తుంటే మెచ్చుకునేది పోయి మళ్ళా గిచ్చి కయ్యం పెట్టుకునే శాతలే చేస్తుర్రు. ఇవాళ తెల్లారంగా పాకిస్తాన్ టెర్రరిస్టు క్యాంపుల మీద మిసైల్ అటాక్లు చేసింది కదా మన దేశం. ఇక అటాక్ల దెబ్బలు దాకి దావకాన్ల పడ్డ టెర్రరిస్టు గాళ్లను పనివాడ మందలిస్తందుకు పోయిండు పాక్ ఆర్మీ ఆఫీసరు. అయ్యో, మీరు బతికిపోయి బచాయించిండ్రు. మళ్ళా నలుగురు టెర్రరిస్టు గాళ్లను తయారు చేసి దునియా మీదకు ఈడ్చేతందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. అందుకే మిమ్మల్ని దేవుడు బతికించినట్టుండు అని ధైర్యం చెప్పొచ్చిందంటే పాకిస్తాన్ బుద్ధి ఎంత గుండుగట్టినా సక్క కాదని దీంతో అర్థమైతుంది. ఉగ్రవాదులను ఒళ్ళె కూసబెట్టుకొని లాలిచ్చుకుంటా ఇంకా మా దేశంలో ఉగ్రవాదులే లేరనే ఉద్దర మాటలు చెప్పేటందుకు వాళ్ళకేం అనిపించకపోవచ్చు గాని వాళ్ళ దేశం తరీకా చూసిన ఎవ్వలకైనా సిగ్గే అనిపిస్తుందని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.